ఈరోజు ప్రెస్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయండి, నిన్న బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీటింగ్ పెట్టి ఏవేవో కల్లబొలి మాటలు చెప్పి పోయినరు. వాళ్ళు మనుషులైతే ఓ తెలివి ఉంటే నిజం అనేది తెలుసుకొని మాట్లాడలే. ఓ పశువులాగా ఏమి తెలియకుండా అనవసరంగా ఈ ముదిరాజు కులాన్ని నాశనం చేసి మట్ల పెట్టిండ్రు. ఇప్పుడు చూసింది కదా, గోవింద్ మన పక్కనే ఉన్నాడు, పార్టీ ప్రెసిడెంట్ పక్కన ఉన్నారు. మీడియా మిత్రులు అడిగినరు, వాళ్ళు ప్రెస్ మీటింగ్లో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మాకు రేవంత్ అన్న కానీ తిరుపతి అన్న కానీ మాకు మాట ఇవ్వలేదు, మాకు టికెట్ ఇచ్చిండు, గెలుచుకున్నాము అనుకున్నాం, కానీ మేము చైర్మన్ కావాలని మాకు చెప్పలేదు. ఇదంతా అబద్ధము, వాస్తవం కాదు. వీళ్ళకి బీరాజులకు పని లేక పార్టీని ఒక చెడ్డ పేరు తెప్పించి పార్టీని నాశనం చేయడానికే పార్టీ పరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, కులపరంగా కాదు. ఇది తప్పు అని చెప్పి స్వయంగా వాళ్ళే మీడియా మిత్రులకు చెప్పిండ్రు. మరి దీంట్లో అర్థమేముంది అంటే, ఈ రాజకీయంగా ముదిరాజు సంఘాలని చెప్పి ముదిరాజులు ఉన్నారు. ముదిరాజు ఆయనడు దళితాబాద్ మండలం అంట, మాది జడ్బీసీ అంట, పెద్ద తోపు అనుకున్నావు. నీవు మొన్న ఉట్టి నిన్న కనిచేసినావు. మేము రాజకీయం చేసినప్పుడు నీవు ఎక్కడో చిన్న పిల్లగా గోట్లు ఆడుతున్నావు, ఇప్పుడు కూడా గోట్లు ఆడతావు. పెద్ద తోపు అని మాట్లాడకు. దయచేసి నీకు చెప్తున్నా, ముదిరాజు కులాన్ని రాజకీయంగా వాడుకొని రేపు భవిష్యత్తులో నీ పార్టీ కోసం ఉపయోగపడతాని బదలాం చేయాలని, కాంగ్రెస్ బదలాం చేయాలని మాడుతున్నావు. బిడ్డ నువ్వు అనుకున్నావు, నీకు చెప్తున్నా, కులాన్ని మాత్రము వాడుకుంటే నీకు తగిన బుద్ధి చెప్తాం. నీకు బుద్ధి ఉందేమన్నా నిజాయితీ తెలుసుకో. గోవింద భార్య మాకు చైర్మన్ రాలేదని బాధపడి అడిగింది, తప్పేం కాదు, ఓకే. కానీ చైర్మన్ రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి మీకు చైర్మన్ చేస్తాం, 3 కోట్లు ఖర్చు పెట్టని చెప్పిండా? వీళ్ళు వాళ్ళని అడగలేదు, వీళ్ళు ఓలేదు, చెప్పలేదు, మాట ఇవ్వలేదు. అనవసరంగా మాట ఇచ్చిండు, చైర్మన్ చేయలేదు, 3 కోట్లు ఖర్చు పెట్టిండు తిరుపతి రెడ్డి అని. నీకు బుద్ధి ఉందే కమనా? ఇప్పుడు నేను ఏం చేయలేదు, నీకు ఏం శిక్ష చేయాలి చెప్పండి? సర్వనాశనం చేస్తున్నాను మొత్తం ముదిరా సంఘాన్ని. ఇటువంటి బేగు వాళ్ళని ఎక్కడైనా, ఏ ఊళ్ళైనా ఎక్కడైనా అడుగుపెట్టిన రాదని నిజంగా ఉంటే నీ కొట్టు నీ కూడా సపోర్టిస్తాం మేము. నీ స్వార్థం కోసం, నీ పార్టీ కోసం నీవు ఈరోజు బలిపశువులు చేస్తున్నావు ముదిరా సంఘాన్ని. ఏమి మళ్ళీ పెద్ద మాట్లాడినావు, ముదిరాజులకు ఏం లేదు, అది లేదు, ఇది లేదు. నీవు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం బీకినావు, ఏం చేసినావు? ఈ కొడంగల్కి ఏం కట్టకట్ట కట్టిపెట్టినావు? మొన్న వాగిడిసి గారికి ఒక మంత్రి పదవి ఇచ్చింది, అయిపోయా. అరే మీకు తెలివి ఉందే, నీ గవర్నమెంట్లో ఒక ఈటెల రాజేందర్కు మంత్రి పదవి ఇస్తే ఇదే టీఆర్ఎస్ వాళ్ళు మీ వాళ్ళు తొక్కి సంపిరి. ఆ రోజు నోట్లో మన్ను పోసుకున్నావా? ఆ రోజు నువ్వు చచ్చిపోయినావా? బతికిలేవా? ఒక మాటైనా మాట్లాడినావా? ఈటెల రాజేందర్ ఆయన ముదిరాజు కాదా? ఆ రోజు ముద్దారు రకమైనవు నువ్వు. నీ పార్టీలో కదా వ్యక్తిని బహిష్కరించిరి. మాట్లాడేటప్పుడు మొదలు నీ ఆలోచించుకొని మాట్లాడు. ఎదురుగా ముదిరాజులకు ఏం చేసిందంటే 2 సంవత్సరాల లోపల కాంగ్రెస్ పార్టీ మొన్ననే రాష్ట్రంలో ముదిరాజు కమిటీ పెద్ద ఉందని చెప్పి వాగిడి శ్రీరన్న గారికి మంత్రి పదవి ఇచ్చిండ్రు. మొన్ననే మామనాడులో కార్పొరేటర్లో మేయర్గా మమతా ముదిరాజుకు మేయర్ పదవి ఇచ్చిండ్రు. గతంలో మొన్న ఎంపీ సీటుకు నీళ్ళ మధుకు ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. ముదిరాజుకి ఏమి అంటావు? కాంగ్రెస్ పార్టీ అని ఇచ్చింది కళ్ళు కనిపోయా? గడ్డి తింటావా? నీ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క ముదిరాజుకి ఏ పదవి ఇచ్చింది చెప్పు? మీరు ఇంత కొడగల మండలాక విప్పుతున్నారు. మీరు 10 సంవత్సరాల్లో మీకు ఏదైనా నామినేట్ పోస్ట్ తెచ్చుకున్నారా? ఒకటే నామినేట్ పోస్ట్ తెచ్చుకున్నారా కొడగల? మాకు ఆ పోస్టు
మా కష్టం చూసి రేవంత్ అన్న తిరుపతి అన్న మాకు ఇస్తారు, మీరు చూస్తారు, అప్పుడు మీకు బుద్ధి వస్తుంది. బుద్ధి తెచ్చుకోండి. మళ్ళీ ఇటువంటి మాటలు ఏదైనా మాట్లాడితే, తిరుపతి అన్న విషయం, రేవంత్ అన్న విషయం మాట్లాడితే, నేను చెప్తున్నా, ముదిరాజులకు మాకు పెద్దపీట ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఎక్కడుంటో కొండారెడ్డిపల్లికి వచ్చి కొడంగల్ వేసి అంటావు. నీ నరేందర్ రెడ్డి యావురంది రంగారెడ్డి జిల్లా శాంతర్ పక్కల షాపూరు. ఆరు నుంచి సొంతం కొడంగల. తిరుపతి నుంచి మారుతావు. తెలివి ఉందా నీకేమన్నా? నీ నరేందర్ రెడ్డి ఎక్కడ సమీకురా? ఏ తిరుపతి ఎక్కడ వచ్చి కొనగలుస్తా అంటే ఏమనుకుంటావు? అన్నం తింటావా, గడ్డి తింటావా? మాట్లాడు, వాళ్ళ నుంచి మాట్లాడు. మరో విషయం, వీళ్ళు కులాన్ని వాడుకొని ముదిరాలకు విధంగా తప్పుతో పట్టించి, తప్పు మాటలు చేసి, మీడియాకి వెళ్ళి వైరల్ చేసి, మద్దూరులో ముదిరాలకు లాఠీచార్జ్ చేసిండ్రు, చెను పదవి ఇచ్చినారు, కోర్టు ఖర్చు చేయించిండు తిరుపతి రెడ్డి అని వైరల్ చేసి, రేపు రాబోయే ఎలక్షన్లో మీ పార్టీ లబ్ధి కోసం ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. బిడ్డ, మీ ముదిరా సంఘం కూడా కాదు, టీఆర్ఎస్ కొరకు మాడుతున్నారు మీరు. తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ ఇటువంటి మాట్లాడుతుంటే మేము సహించేది కాదు. అడుగుపెట్టనియము. ఎంతనో అంతో మీ స్థాయి ఎంతో మీకే మాట్లాడండి. పెద్ద స్థాయిలో మాట్లాడితే మర్యాద ఉండని మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మద్దూరులో మొత్తం టీఆర్ఎస్ఏ చైర్మన్ అవుతుండే పీకుతుండే, నాటుతుండే, గప్పలు కొట్టిండ్రు. ఒక్కటి ఏమైందంటే, మద్దూరు పెద్ద పట్టణము, రెండువల్ల చిన్న పట్టణము, మద్దూరు ఒక వైరల్ అయిపోయింది. రేదర్లకు కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ ఇస్తారని మద్దూరులో వైరల్ అయ్యి, పెద్ద ఊరికి వేయలేదు, చిన్న ఊరికి ఇస్తారని జనంలో వైరల్ చేసింది బుద్ధిమంతులు. చేస్తే నేను ఒక 14 వార్డులో ప్రచారం పోతే అక్కడ ప్రజలు ఏమన్నారంటే, చైర్మన్ 2 గంటలకు ఇస్తున్నారు, చిన్నగా మద్దూరికి పెద్ద ఇయ్యారంట కాంగ్రెస్ వాళ్ళు, అందుకొరకు మీరు టీఆర్ఎస్ ఇస్తాం అని చెప్పి 6 వార్డులు టీఆర్ఎస్ కింద చేసిండ్రు. పార్టీ డ్యామేజ్ అయిపోయింది మీ తప్పుడు సమాచారం వల్ల. ఇక్కడ ఉన్న 9 సీట్ల లోపల మీ 9 సీట్లు గెలిచేవాళ్ళం. 6 సీట్లు మా కాంగ్రెస్ పార్టీ దాటిపోయినాయి ఈ తప్పుడు సమాచారం నుంచి. పెద్ద ఊరు కాబట్టి చిన్న ఊరికి తేలిన వల్ల జనంలో మార్పు వచ్చింది. అయినా మేము మెజార్టీతోన చైర్మన్ చేసుకున్నాం, వైస్ చైర్మన్ చేసుకున్నాం, కాంగ్రెస్ జెండా ఎగిరేసినాం. మీరు ఎప్పుడు మీ నుంచి కాదు, ఎప్పుడు కాదు, ఏం కాదు, ఊరికే వెర్రే కుక్కలాగా ఒరివుకొచ్చేదే. మేము ఎప్పటికి ఇట్లే ఉంటాం. ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటాం, చేసి చూపిస్తాం. కొడంగల్లో అభివృద్ధి పనులు కన్నా కనిపిస్తలేదా? ఈ అభివృద్ధి చూసి ఓటేసి గెలిపించిండ్రు. ఆ ప్రజలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతతో ముగిస్తున్నాను. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. రీసెంట్గా జరిగిన ఇష్యూ అందరికీ మీకు తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీని, తిరుపతి రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలని ఈ ముదిరాజ్ ముసుగులో తిరుగుతున్న కొందరు, ముదిరాజ్ అని ఒక ముసుగేసుకొని తిరుగుతున్నారు. వీళ్ళు చేసే పని ఏంటంటే, మా పార్టీని డ్యామేజ్ చేయాలని, మా పార్టీలో ఉన్న ముదిరాజుల్ని ఏ విధంగా అయినా పార్టీకి దూరం చేయాలనే ఆలోచనతో ఎవరైతే ఈ దౌలతాబాద్ మండలం నుండి వచ్చిన ఒక నాయకుడు అన్నికి వీల్లేదు. కానీ ఎందుకంటే ఆ నాయకుడు అన్నికి అసలు స్థాయే లేదు. అడ్డం తిడ్డం మాట్లాడతాడు. ప్రెస్ మీట్లో ఏ విధంగా మాట్లాడాలనే సోయే లేదు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడానే లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మా సార్ని మా కులానికి దూరం చేయాలనే ఆలోచనతో ఏదో మైండ్లో పెట్టుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. మైపాల్, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముదిరాజుల తరపున ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వేమంటున్నావు అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సన్యాసులన్నీ మా ముదిరాజు బిడ్డలు తిడుతున్నావు నువ్వు. అంటే నువ్వు ఏ కులంలో పుట్టినవరా అబ్బాయి నువ్వు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముదిరాజులంతా సన్యాసులా? నీది ఏ ఊరు, ఏ మండలు, ఏ జిల్లా, నీకు ఏం సంబంధము? అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈ ముదిరాజ్ నాయకులంతా ఏం వేసుకొని కూర్చున్నారు అక్కడ? నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు అంటే వీళ్ళకి నీకు ఏం సంబంధం? మా మండలితో, మా మున్సిపల్ ఈ టౌన్తో నీకు ఏం సంబంధం ఉంది?
తిరుపతి రెడ్డి సార్ని తిట్టడానికి నీకు ఏ సంబంధం ఉంది? మా కులాన్ని, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా కులాన్ని తిట్టడానికి నీకు ఏ సంబంధం ఉంది? అంటే మేమంతా సన్యాసులమా? మేము సన్యాసులం అయితే నీవేంది మరి? సన్యాసులు వినాశులు అని మాట్లాడితే నీ నాలుక చీరేస్తామని నీ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మేము అత్యధికంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉంటాం, తిరుపతి రెడ్డి గారికి సపోర్ట్గా ఉంటాం. ఇంకా 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు కాదు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయగలుగుతాం, చేస్తాం. మీరు ఇక్కడ వచ్చి మా మండల్లో వచ్చి నువ్వు రాజకీయం చేయాలని చూస్తున్నావు. మా మండల్లో ఉన్న ముదిరాజులకు కొంచెమన్నా బుద్ధి ఉండాలి. వేరే మండలం నుండి వచ్చి ఇక్కడ రాజకీయం చేయాలని చూస్తుంటే వీళ్ళు నోరు మూసుకొని ఊకే ఉన్నారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో వీళ్ళంతా ఏం చేస్తారు మాకు తెలియదా? సర్పంచ్ ఎలక్షన్లో ఈ కులం అని చెప్పుకుంటున్నారు కదా వీళ్ళు. ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఏ కులానికి సపోర్ట్ చేసిన వీళ్ళు? ఏ కులానికి సపోర్ట్ చేసినని నేను అడుగుతున్నా. నేను ఏమంటున్నా అంటే రాజకీయ పార్టీ అనేది కులాలకు మతాలకు అతీతంగా ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అందరూ ఉంటారు. కానీ మీరు ఏదైతే మేము అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉన్నామో, మమ్మల్ని డిస్టర్బ్ చేయాలని మీ ప్లానింగ్ ఉందో, మీ ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో ఇది సక్సెస్ కాదు. ఎందుకంటే మాకు రేవంత్ రెడ్డి గారు కానీ తిరుపతి రెడ్డి గారు కానీ అత్యధికంగా గుర్తింపు ఇచ్చిన మా కులం ఏదైతే ఉందో అది ముదిరాజు కులం. మేము వాళ్ళకి అత్యధికంగా సన్నిహితంగా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం మేము, అంతే. మీకు ఏం సంబంధం? మా పార్టీ మా ఇష్టం. మా పార్టీ అంతర్గత విషయం మీకు ఏం సంబంధం ఉంది? ఎటువంటి సంబంధం లేని విషయాన్ని తెచ్చి నువ్వు ఈ మండల్లో రుద్దాలని ప్రయత్నం చేస్తున్నావు. నీ ప్రయత్నం అనేది ఫలించదు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే 33,000 మెజార్టీతో సార్ గెలిచిండో నెక్స్ట్ 60,000 మెజార్టీతో గెలిపిస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా నువ్వు సన్యాసులు ఇన్నాసులు అని తిట్టినావు అనుకో, నీ నాలుకే కోసేస్తున్నాం. ఇంతకుముందు వచ్చి కూడా అదే విధంగా మాట్లాడినావు, మళ్ళీ మొన్న వచ్చి కూడా అదే విధంగా మాట్లాడినావు. నీవు పెద్ద పైల్వాన్ అనుకున్నావా? నీ పైల్వాన్గిరి ఈ మండల్లో పనిచేయదు. ఎందుకంటే నువ్వు పుట్టక ముందు నుండే ఈ మండల్లో అన్ని మతాలు కులాలు అన్నీ కాల్చి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నాం అని అదేవిధంగా అత్యధికంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, కాంగ్రెస్ పార్టీ 2 మేయర్ పదవులు ఇచ్చింది మన తెలంగాణలో. అత్యధికంగా మున్సిపల్ చైర్మన్ సీట్లు మన ముదిరాజులకు ఇచ్చింది. నువ్వు ఏదైతే మా భుజం మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ పార్టీని కాల్వాలని చూస్తున్నావో అది మేము సహించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.